సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నియోజకవర్గ స్థాయిలో ప్రజా సమస్యలు పరిష్కార వేదిక నిర్వహించి ప్రజల నుండి సమస్యలు వ్రాతపూర్వకంగా స్వీకరిస్తున్నామని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు తెలియజేశారు. మండపేట వద్ద మున్సిపల్ కార్యాలయం నందు తన ఛాంబర్లో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అందిన దరఖాస్తులను శాసనసభ్యులకు ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక యాప్లో నమోదు చేస్తామని తెలియజేశారు. కేవలం నియోజకవర్గ స్థాయిలోనే కాకుండా ప్రజలకు మరింత చేరువ అవ్వడానికి మండల స్థాయిలోనూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రంగారావు, విద్యుత్ ఏడీ శ్రీధర్, ఏఈ ముని, తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది, అధిక సంఖ్యలో దరఖాస్తుదారులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఒక ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం గ్రీవెన్సల్ని ప్రతి బుధవారం ఏర్పాటు చేయమని చెప్పి శాసనసభ్యుల్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఈ రోజున బుధవారం ఉదయం 10 గంటల నుంచి మరి ప్రజల నుంచి స్వయంగా ఆ యొక్క గ్రీవెన్స్ తీసుకుని సంబంధిత అధికారులు ఇస్తూ దాంతోపాటుగానే దీన్ని పైకి మన గవర్నమెంట్ కూడా మాకు ఒక యాప్ ఇచ్చారు. ఆ యాప్లో అప్లోడ్ చేయమని చెప్పి కూడా కోరడం జరిగింది. దాని నిమిత్తం ఈ రోజున మండపేట మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి మన మండల అధికారులు, మున్సిపల్ అధికారుల సమక్షంలో ఈ గ్రీవెన్స్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రతి బుధవారం కూడా చేయమని చెప్పారు. దానిపైన అంటే వాళ్ళు చెప్పిందైతే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో పెట్టమని చెప్పారు. దీన్ని అవసరాన్ని బట్టి వీళ్ళు బట్టి మండలాల్లో ఇప్పుడు ఒక వారం తీసుకెళ్దామని చెప్పి ఆలోచిస్తున్నాం. ఏదేమైనా ప్రతి బుధవారం ఉదయం 10 గంటలకి గ్రీవెన్స్ మన ప్రజల నుంచి సమస్యల పరిష్కారం కోసం పరిష్కార వేదికగా తీసుకుని దాన్ని అతి తొందరలోనే మళ్ళీ వాటి పరిష్కారం కూడా తీసుకునే బాధ్యతని ఈ యొక్క కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మరి దీనికి అందరూ కూడా సహకరించి మీ యొక్క సమస్యలు ఏమన్నా ఉంటే మా దృష్టికి తీసుకురావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారం.